ఏపీ హిస్టరీకి సంబంధించి 300 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. యూనిట్ 1కి సంబంధించి 150 క్వశ్చన్స్ అండ్ యూనిట్ 2కి సంబంధించి 150 క్వశ్చన్. అంటే ఇండైరెక్ట్గా ఏన్షియంట్ హిస్టరీ అండ్ మెడివల్ హిస్టరీ. ఇప్పుడు మోడర్న్ హిస్టరీకి సంబంధించి యూనిట్ 3కి సంబంధించి 150 క్వశ్చన్స్ అండి. లెట్స్ స్టార్ట్. In the year 1611, the East India Company dispatched a ship called Globe under the command of Hippon. చాలా ఫ్యాక్చువల్ డేటా అండి. హాకింగ్స్ వచ్చి ఇండియాకి సంబంధించిన క్వశ్చన్. ఇండియాకి ఫస్ట్ వచ్చిన పర్సన్ ఎవరు అంటే హాకింగ్. అలా హిప్పాన్ వచ్చి మన 1611లో ఈస్ట్ ఇండియా కంపెనీ మెయిన్గా ఆంధ్రప్రదేశ్కి ఎవరున్న పీరియడ్లో కుతుబ్ షాహీ. ఎవరు? మొహమ్మద్ కులీ కుతుబ్ షాహీ ఉన్నప్పుడు. కాంటెంపరీగా విజయనగర డైనాసిటీలో కింగ్ కూడా ఉన్నారు. సో ఎవరో చూసుకోండి. సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ద సబ్సిడరీ అలయన్స్ బిట్వీన్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ హైదరాబాద్ కింగ్డమ్ వాజ్ సైన్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ నిజాం అలీ ఖాన్. ఎస్, నిజాం అలీ ఖాన్ ఉన్నప్పుడే హైదరాబాద్ని మనం సబ్సిడరీ అలయన్స్ కింద తీసేసుకున్నారంటే బ్రిటిషర్స్. నార్థన్ సిర్కర్స్ ఎక్సెప్ట్ గుంటూరు సిర్కర్ వాజ్ సీడెడ్ టు ది ఇంగ్లీష్ బై ది నిజాం ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ కంపెనీ ఫోర్స్ అండ్ ది సబ్సిడరీ అలయన్స్. నో అండి, సబ్సిడరీ అలయన్స్ కింద అన్నీ తీసేసుకున్నారు. జస్ట్ సీడ్ తీసుకున్నదైతే మాత్రం ఓన్లీ ఫస్ట్ 4 గొడవలు జరిగి నిజాం వాళ్ళతో 4 మాత్రమే తీసుకున్నారు. బట్ సబ్సిడరీ అలయన్స్ వచ్చిన తర్వాత అన్ని 5 పార్ట్స్ని 5 సిర్కర్స్ని తీసేసుకున్నారు. సో సబ్సిడరీ అలయన్స్ కింద నాట్ గుంటూరు. సో బోత్ దిస్ ఈజ్ రాంగ్. ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. విత్ రెఫరెన్స్ టు కంపెనీస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఆంధ్ర కన్సిడర్ ద ఫాలోయింగ్. అడ్మినిస్ట్రేషన్. The establishment of law and order in the region was the main intention of the company. Yes, వీళ్ళంతా ఒక కరెక్ట్గా సిస్టమేటిక్గా అరేంజ్ చేస్తే మనకి యూజ్ అవుతుంది అని. ఇన్ ద సెన్స్ బ్రిటిష్ వాళ్ళకి యూజ్ అవుతుంది లా అండ్ ఆర్డర్, ఏదో మనల్ని ప్రోగ్రెస్ చేయాలి అని కాదు. ద మెయిన్ రీజన్ ఫర్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ రాయత్వారీ సిస్టమ్ ఇన్ ది రాయలసీమ రీజన్ వాజ్ ది absence ఆఫ్ జమీందారీస్. ఎస్, మనకు కోస్టల్ రీజన్స్లో జమీందారీ సిస్టమ్, రాయలసీమ రీజియన్లో రాయత్వారీ సిస్టమ్. ఎందుకంటే జమీందారులు లేరు కాబట్టి రాయలసీమ రీజన్లో. ఇన్ ది రాయత్వారీ రీజన్ ప్రాపర్ ల్యాండ్ సర్వే అండ్ సెటిల్మెంట్ వాజ్ డన్ డ్యూరింగ్ ది కంపెనీ రూల్ విచ్ రిజల్టెడ్ ఇన్ ది ప్రెజెంట్స్ ఓనర్షిప్ ఆఫ్ ద ల్యాండ్. నో అండి, ఎట్లా పడితే అట్లా ప్రాపర్ ఓనర్షిప్ అస్సలు లేదు. సో ఓన్లీ 1 and 2 are correct. 3 is the answer. Fourth, which of the following statements is are correct? Christian missionaries established large number of educational institutions during the company rule for the spread of Christianity. Yes, the most important reason for the spread of education by English was to reduce cost of administration. Yes, ఇప్పుడు మనమైనా అంతే కదండి. మనకు కింద ఎవరైనా అపాయింట్ అయిన వాళ్ళు మనం ప్రతిదానికి గుచ్చి చెప్పడం కంటే మన లాంగ్వేజ్ నేర్పించేస్తే వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది అని అనుకుంటాం కదా. అందుకే ఎప్పుడూ బ్రిటిషర్స్ మనల్ని అయితే ప్రోగ్రెస్ అయితే చేయలేదు. సో బోత్ 1 and 2 are కరెక్ట్. సో చూసారా, ఇక్కడ బోత్ 1 and 2 1లో ఉంది. చాలామంది బోత్ 1 and 2 అంటే 3 అని అనుకుంటారు. సో ఇది కావాలనే ఇచ్చారు ఇలా ఆప్షన్స్. ఫ్యూచర్లో ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా కేర్ఫుల్గా ఉండండి. 1. ఫిఫ్త్, మ్యాచ్ ద ఫాలోయింగ్. మనకు డిఫరెంట్ యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్ అన్నీ ఎస్టాబ్లిష్ చేశారు. సో ఫస్ట్ ఏది సెకండ్ ఏది తెలుసుకోవడం ఇంపార్టెంట్. మద్రాస్ యూనివర్సిటీ ఈజ్ 1857. సో 4, చర్చ్ మిషనరీ సొసైటీ స్కూల్ అట్ మచిలీపట్నం ఈజ్, అవును దీనికంటే ముందు వచ్చింది 1853. నాకు ఇవి రెండే తెలుసు. ఓకే, 4 ఈజ్ ద ఆన్సర్. సో హిందూ కాలేజ్ విశాఖపట్నం 1878. కల్లికోట కాలేజ్ బెహ్రంపూర్ ఈజ్ 1879. సో ఇలా మనకు బై ఛాన్స్ ఇలా 1 ఆప్షన్, ఆ ఒక్క ఆప్షన్ ఎలా ఉండాలంటే నో మ్యాటర్ వాట్ అదే 100% కరెక్ట్ అయి ఉండాలి. అప్పుడే మీరు ఇలాంటి ఆప్షన్స్లో కరెక్ట్గా వెళ్ళచ్చు. ఇప్పుడు మీకు 1 అని అనుకున్నారనుకో కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. దీనికి ఆన్సర్ 4. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇన్ ఆంధ్ర డ్యూరింగ్ ది colonial period of 19th century. It was almost entirely an education in Western culture, science and philosophy. It was an education imparted through a medium of English language along with the vernacular language. అసలు వర్నాక్యులర్ లాంగ్వేజే లేదు. వర్నాక్యులర్ లాంగ్వేజ్ అంటే మన ప్రాంతం భాష, ప్రాంతంలో సంఘం. The educated classes that emerged led the social reform movement in the Andhra region. Yes,
వీళ్ళే అసలు ఫ్రీడమ్ అంటే ఏంటి, పాలిటిక్స్ అంటే ఏంటి, సో రీఫార్మ్స్ అంటే ఏంటి అని వీళ్ళే చెప్తారు మొత్తం. సో లాస్ట్కి మనం వాళ్ళ మీదే ఆ ప్రయోగాల్ని యూస్ చేసాం, ఆ ఎడ్యుకేషన్ని. సో 1 and 3 are correct. 3 is the answer. 7th, he was the first Indian scholar to publish Telugu poem with commentaries. Telugu poem, first Indian scholar. He was born in Calcutta. He contributed a lot to preserve the teaching of Vemana. ఈజీగా ఇదే చాలా మెయిన్ అండి. మన వేమన్న పద్యాలు వినరా విశ్వదాభిరామ వినుర వేమ అని చాలా వినుంటారు పోయమ్స్. దాన్ని తెలుగులోకి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఈవెన్ దాంట్లో ఉన్న ఎసెన్స్ని చెప్పిండేది ఎవరు అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అండి, సిపి బ్రౌన్. యాక్చువల్లీ వీళ్ళు నలుగురు ఇంపార్టెంట్, వీళ్ళు నలుగురు సిపి బ్రౌన్, థామస్ మున్రో అండ్ ఆర్థర్ కాటన్ మెకెన్జీ. వీళ్ళు ఐ డోంట్ నో అబౌట్ డేవిడ్ బ్రౌన్, కావాలనే కన్ఫ్యూజ్ చాలామంది బ్రౌన్ అని చదివింటారు. సిపి బ్రౌనా డేవిడ్ బ్రౌనా అని తెలుసుకొని ఉంటారు. అండ్ ఈ వేమన్న పద్యాలని తీసుకొచ్చి ఆయన కోసం లైబ్రరీ బిల్డింగ్ కట్టిండేది ఎవరు అంటే సిపి బ్రౌన్. 8th, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఆఫ్టర్ సీడెడ్ డిస్ట్రిక్ట్స్ వర్ గివెన్ టు ద కంపెనీ బై ది నిజాం, పాలిగర్స్ ఆఫ్ ది రాయలసీమ రీజియన్ సపోర్టెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ దేర్ అడ్మినిస్ట్రేషన్. నో అండి, అసలు పాలిగర్లు ఫుల్ అగెయిన్స్ట్. వాళ్ళ చాలా గొడవలు జరిగినాయి, పాలిగర్స్ రివోల్ట్. అప్పుడు మన థామస్ మున్రో వెళ్ళి వాళ్ళని తొక్కేయడం. Sir Thomas Munro, who acted as a principal collector of the ceded district from 1890, was successful in getting the సపోర్ట్ కాదండి, వాళ్ళకి అగెయిన్స్ట్గా ఫైట్ చేసి వాళ్ళని తొక్కేసి ఈ రాయత్వారీ సిస్టమ్ అక్కడ ఎవరు ఎస్టాబ్లిష్ చేసినారు అంటే మన మున్రో. సో ఆన్సర్ 4. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సోషల్ రీఫార్మర్ ఎస్టాబ్లిష్డ్ సపరేట్ జర్నల్స్ ఫర్ ఉమెన్? హాస్యవర్ధిని, సతిహిత బోధిని ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం. ఈయననే రాజా రామ్మోహన్ రాయ్ ఆఫ్ సౌత్ అంటారు, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అని కూడా అంటారు, మహర్షి అని కూడా టైటిల్స్లో పిలుస్తారు. సో రావ్ బహదూర్ అని అంటారు. సో డిఫరెంట్ టైటిల్స్ ఉన్నాయండి, అవన్నీ చూసుకోండి. అండ్ ఈవెన్ మీరు పాసిబుల్ గురిజాడ అప్పారావు వాళ్ళ గురించి కూడా తెలుసుకోండి. మన కందుకూరి వీరేశలింగం తర్వాత చాలా ఫేమస్ పర్సనాలిటీ ఎవరు అంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఆయన కూడా కాలేజ్లో దేవదాసి సిస్టమ్ని అబాలిష్ చేయడం, బ్రహ్మో మూమెంట్ స్టార్ట్ చేయడం అవన్నీ చేశారు. సో దీనికైతే సతిహితి బోధిని, హాస్యవర్ధిని ఎవరు అంటే 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు వి అంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు. వి ఏంటి? ఈ మధ్య సర్నేమ్స్తో కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో ప్రాపర్గా నేమ్ మొత్తం చదవడం బెస్ట్ అండి. వి రఘుపతి వెంకటరత్నం నాయుడు అండ్ కందుకూరి వీరేశలింగం వర్తి కాంటెంపరీ సోషల్ రిఫార్మర్స్. ఎస్, ఇద్దరు ఒకటే టైం పీరియడ్లో ఉన్నారు. ఈజ్ రిగార్డెడ్ యాజ్ ది సెకండ్ గ్రేట్ సోషల్ రిఫార్మర్ ఆఫ్టర్ కందుకూరి వీరేశలింగం. ఈ వర్క్డ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ మహబూబ్ కాలేజ్ సికింద్రాబాద్ ఫ్రమ్ 1889 to 1905. ఇలా ఫ్యాక్చువల్ డేటా తెలియకపోతే ఎవరు ఏం చేయలేరు. బట్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో మనకి ఈ 2 ఆప్షన్స్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. బట్ కాలేజ్లో అయితే ప్రిన్సిపల్గా ఉన్నారు. 1889 రేపటి రోజున 1899 to 1904 అని ఇస్తే అంత ఫ్యాక్చువల్గా గుర్తుపెట్టుకోలేం. బట్ ఇఫ్ పాసిబుల్ గుర్తుపెట్టుకోండి. బట్ ఆన్సర్ ఈజ్ 4, అది కూడా కరెక్టే. 11th, హూ అమంగ్ ద ఫాలోయింగ్ రైటర్స్ స్క్రిప్టెడ్ ది వైడ్లీ నోన్ తెలుగు ప్యాట్రియాటిక్ సాంగ్ దేశముని ప్రేమించుమన్న? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అది రాసిండేది ఎవరు అంటే గురుజాడ వెంకట అప్పారావు. ఈయన ఫేమస్ రైటింగ్స్ ఉన్నాయండి, కన్యాశుల్కం, దిద్దుబాటు, అవన్నీ ఒకసారి చూసుకోండి. దీన్ని ట్రాన్స్లేట్ ఇన్ ద సెన్స్ కామెంటరీస్ దీన్ని బేస్ చేసుకొని మన కందుకూరి వీరేశలింగం కూడా చాలా బుక్స్ రాశారు. సో చూసుకోండి. ఆయనకు పితామహుడు అని టైటిల్ కూడా వచ్చింది. కవిశేఖర, గురుజాడ అప్పారావు. 12th, which of the following statements are correct with reference to the public awakening? Reference to the public awakening during the colonial period in Andhra. The first Telugu journal Satyaduta was published. Yes అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ తెలుగు జర్నల్ ఏంటి అంటే సత్యదూత was published by Christian Association of Bellary. Yes, correct. The formation of Indian National Congress in 1885 led to the formation of regional organizations
సచ్ ఎస్ మద్రాస్ మహాజన సభ కాదండి. మన మద్రాస్ మహాజన సభ దానికంటే ముందే ఫామ్ అయింది. ఎప్పుడు 1 year ముందే, 1884. సో రాంగ్. ఇలాంటి అసోసియేషన్స్ ఎప్పుడు ఫామ్ అయ్యో తెలుసుకోవాలండి, చాలా ఇంపార్టెంట్. అసలు ఎవరెవరు ఫామ్ చేసిన పర్సన్స్, ఆనందాచార్యులు, దీనికి ప్రెసిడెంట్ ఎవరు, సెక్రటేరియట్ ఎవరు, ఎన్ని మీటింగ్స్ జరిగాయి అవన్నీ. సో ఓన్లీ 1 is the answer. 13th. Which of the following were the consequences of Western education in Andhra during the colonial period? వాళ్ళు మనకు వెస్ట్రన్ ఎడ్యుకేషన్ వల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే, ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ అవేకెండ్ సెక్షన్. ఎస్, ద ఎడ్యుకేటెడ్ క్లాస్ బిగాన్ టు లుక్ ఫర్ ది డిఫెక్ట్స్ ఆఫ్ దేర్ సొసైటీ. అవును, ఇలా సతి ఉందా, విడోరీ మ్యారేజ్ చేసుకోవచ్చా, అలాంటివన్నీ. ద ఎడ్యుకేటెడ్ క్లాస్ బిగాన్ టు లుక్ ఫర్ ది వేస్ అండ్ మీన్స్ ఫర్ రిమూవింగ్ డిఫెక్ట్స్ ఇన్ ద సొసైటీ. ఎస్, ద ఎడ్యుకేటెడ్ క్లాస్ వాంట్ టు గివ్ అప్ దేర్ కల్చరల్ హెరిటేజ్. నో అండి, వాళ్ళకి అర్థమైంది, డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు, ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ కల్చర్ ఉంటుంది, అవి ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అర్థమైంది. సో 1, 2, 3, 1 is the answer. 14th అండి, డిఫరెంట్ పోయిట్స్ డిఫరెంట్ బుక్స్ రాశారు. ఇన్కరెక్ట్ పేరు అడుగుతున్నారు. సిఆర్ రెడ్డి ముసలమ్మ మరణం కరెక్ట్. గాడిచెర్ల హరిసర్వోత్తరం ఆంధ్ర తిలక్ అంటారు. విశ్వమిత్ర రాజకవి కరెక్ట్. గడియారం శేషశాస్త్రి శివతాండవం కాదు. పుట్టపర్తి నారాయణాచార్యులు పెనగొండ లక్ష్మి అండ్ శివతాండవం ఇవే అండి వీళ్ళు ఇద్దరు రాసింది. సో 3rd is the ఇన్కరెక్ట్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు ఫ్యూచర్లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్ అసోసియేటెడ్ విత్ వందే మాతరం మూమెంట్ ఇన్ ఆంధ్ర? మనకు తెలుసు, స్వదేశీ మూమెంట్, వందే మాతరం మూమెంట్ ప్యారలల్గా జరిగాయి. కొంతమంది స్వదేశీ మూమెంట్నే వందే మాతరం మూమెంట్ అని అంటారు. అప్పుడు ఎవరు వచ్చారు ఇండియాకి, ఎవరు విజిట్ చేశారు, 1905లో అక్కడేం జరుగుతుంది ఇండియాలో, ఇక్కడ ఎందుకు ఈ అవేకనింగ్ జరిగింది, మనల్ని మోటివేట్ చేయడానికి ఎవరు వచ్చారు సెంటర్ నుంచి, వాళ్ళు మోటివేట్ చేసేటప్పుడు ఇక్కడ బాధ్యత వహించిండేది ఎవరు, అవన్నీ ఒకసారి చూసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్ అసోసియేటెడ్ విత్ వందే మాతరం మూమెంట్? ద క్వికనింగ్ ఆఫ్ పొలిటికల్ అవేకనింగ్, ఎస్. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్వదేశీ స్టోర్, వైడ్ స్ప్రెడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సీక్రెట్ నో అండి, అసలు సీక్రెట్ టెరిటరీ అసోసియేషన్స్ ఇప్పుడు కాదు, మనకు నాన్ కోఆపరేషన్ మూమెంట్స్, సివిల్ డిసొబీడియన్ మూమెంట్స్, అప్పుడు సీక్రెట్ అసోసియేషన్ స్టార్ట్ అయ్యాయి, క్విట్ ఇండియా మూమెంట్స్ ఆ టైంలో. ఈ టైంలో ఇంకా సీక్రెట్ అసోసియేషన్స్ ఫామ్ అవ్వాలి. సో 1, 2, 3, 1 is the answer. 16th. The term Pituri, which was seen in the history of modern Andhra, is refers to. పిటూరి అంటే ఏంటో ఒకసారి చూసి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే 2 ఆన్సర్స్ నేనే తీసేస్తున్నా, ఇంకా ఈ రెస్ట్ 50% ఛాన్సెస్ మీకు వదిలేస్తున్నా. ఆన్సర్ ఏదో గెస్ట్ చేసి మెన్షన్ చేయండి. అరేంజ్ ద ఫాలోయింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ బై ది ఈస్ట్ ఇండియా కంపెనీ ఆన్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా. క్రొనాలజీ, ఇది ఒక స్టోరీ వైజ్ అండి. ఫస్ట్ వాళ్ళు ఎక్కడికి వచ్చారు, ఫస్ట్ వాళ్ళు సూరట్కి వస్తారు, సూరట్ నుండి మచిలీపట్నంకి వస్తారు, మచిలీపట్నం నుండి పులికాట్కి వెళ్తారు, పులికాట్ నుంచి అరుమగంకి వెళ్తారు, అరుమగం నుంచి ఫ్రాన్సిస్ డే వెళ్ళి ఒక ఇంపార్టెంట్ రాజును కలుస్తారు. ఆయన ఏమో ఒక ప్లేస్లో మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అంటారు. ఆ ప్లేస్ ఏంటి, ఫ్రాన్సిస్ డేస్కి ఇచ్చేది మద్రాసపట్నంలోనే వీరు సెయింట్ ఫోర్ట్ జార్జ్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. సో అది అండి స్టోరీ. సూరత్లో ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటారు, అక్కడ వాళ్ళకి సరిగ్గా ప్రోగ్రెస్ అవ్వట్లేదని మచిలీపట్నంకి వస్తారు, అక్కడ పర్మిషన్ బాగుండదు. తర్వాత పులికాట్కి వేస్తారు, అక్కడ బాగుండదు, అరుమగంకి బాగుండదు. సో లాస్ట్ ఫ్రాన్సిస్ డే వచ్చి మన మద్రాస్లో సెటిల్ అవుతాడు. సో క్రొనాలజీ వైజ్ చూస్తే ఫస్ట్ ఇది, సెకండ్ 3, సో 2, 3, 4, 2, 3, 4, 1, 4 is the answer. 18th. The Dowry Prohibition Act of 1961 was passed in India to preserve the giving or receiving of dowry. డౌరీ సిస్టమ్ పాస్ చేసినారు బ్రిటిష్ వాళ్ళు 1961లో. 1861 ఈ డేట్ రాంగ్ అండి. ద డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ వాస్ పాస్డ్ ఇన్ ఇండియా టు ప్రివెంట్ ది గివింగ్ ఆర్ రిసీవింగ్ ఆఫ్ డౌరీ.
But in 17th century, the two European countries exchanged a piece of India as a dowry. ఇండియాలో ఒక పార్ట్ని డౌరీ లాగా ఎక్స్చేంజ్ చేసుకున్నారంటే ఎవరు? బ్రిటన్, పోర్చుగీస్. ఆ ల్యాండ్ ఏంటి అని అడుగుతున్నారు. ఏం ల్యాండ్? బాంబే. సో ఆన్సర్ ఏంటి? 19th. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్టీ disputes were resolved by the Goldfinch Award? గోడోల్ఫిన్స్ అవార్డ్ ఎవరికి సంబంధించి అంటే ఇట్ ఈజ్ ఏ వార్ బిట్వీన్ టూ ఈస్ట్ ఇంగ్లీష్ కంపెనీస్. 3 అంటే ఒక గొడవ జరిగింది అనే డాల్ఫిన్స్ అవార్డ్ అంటారు. అంత ఇంపార్టెంట్ కాదు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. జమీందారీ సిస్టమ్, రాయత్వారీ సిస్టమ్, ప్రాపర్ సర్వే అండ్ సెటిల్మెంట్ ఆఫ్ ల్యాండ్, కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ అండ్ క్యాష్. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ కన్సిడర్డ్ యాజ్ ది రీజన్ ఫర్ ది డిటోరేషన్ ఆఫ్ ఫార్మర్స్ ఆఫ్ ఆంధ్ర డ్యూరింగ్ ఈస్ట్ ఇండియా కంపెనీ? ఏ కారణాల ద్వారా మన ఫార్మర్స్ పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యింది అంటే జమీందారీ సిస్టమ్, రాయత్వారీ సిస్టమ్, ప్రాపర్ సర్వే అండ్ సెటిల్మెంట్ ఆఫ్ ల్యాండ్. అది జరిగింటే బాగుండేది. నో, ఓన్లీ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో 3 ఈజ్ ద ఆన్సర్. 21. The term Farish Khani and Anush Khani are related to. Anushka, Farishka. డిజైన్స్ ఆఫ్ మన ఏలూరు కార్పెట్స్ ఫేమస్ అండి. మన పర్షియన్ వాళ్ళు వచ్చి డిజైన్ చేసేవాళ్ళు. ఏలూరు కార్పెట్ డిజైన్స్ని ఫరీష్ ఖానీ, అనుష్ ఖానీ అని అంటారంట. 22. The following statement with reference to the administrative arrangements made by the company in the Andhra region. Administrative. The company reorganized the administrative setup by dividing the region into districts. Yes, correct. Ballari, Kadapa, Kurnool, Anantapuram, Chittoor were the districts of Rayalaseema region. Yes, both the statements are correct. 23rd. Which of the following statements are incorrect? So incorrect అడుగుతున్నారండి, చూసుకోండి. The జమీందారీ సిస్టమ్ వాస్ ఇంప్లిమెంటెడ్ ఓన్లీ ఇన్ కోస్టల్ ఆంధ్ర రీజియన్స్. ఎస్, రాయలసీమ రీజియన్స్లో రాయత్వారీ సిస్టమ్. సో గుర్తుపెట్టుకోండి, ఆర్ఆర్ రాయలసీమలో రాయత్వారీ. The జమీందారీస్ were transformed into landlords with the authority to collect land revenue from peasants and possess land with hereditary and transferable ownership rights. Yes, జమీందారీ సిస్టంలో హెరిడిటరీ పొజిషన్స్, నేను పోతే నా కొడుకు పోయిన తర్వాత వాళ్ళ కొడుకు అలా. The జమీందార్స్ were required to pay 45% of the rental obtained to peasants. 45% peasant to company, keeping 15% to జమీందార్ and 40% for ప్రొడ్యూస్. సో ఇది కూడా కరెక్ట్ అండి. ద సెటిల్మెంట్ అండర్ ది జమీందారీ సిస్టమ్ వాస్ నాట్ పర్మనెంట్. నో, జమీందారీ సిస్టమ్కి ఇంకో పేరే పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్. 20 to 30 years రివైజ్ చేసేది ఏంటంటే రాయత్వారీ సిస్టమ్. సో రాంగ్ ఏమని అడుగుతున్నారు కాబట్టి 4. ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ డెడికేటెడ్ సిగ్నిఫికెంట్ ఎఫర్ట్స్ టు ఎన్హాన్స్ అండ్ మోడర్నైజ్ అగ్రికల్చర్ ఇన్ ద ఆంధ్ర రీజియన్. నో, అసలు వాళ్ళు మన అగ్రికల్చర్ సిస్టమ్ని ఎంకరేజ్ చేయాలని అనుకోలేదు. సార్ ఆర్థర్ కాటన్ ఇంపార్టెంట్ అండి. సిపి బ్రౌన్, ఆర్థర్ కాటన్, మున్రో, మెకెన్జీ వీళ్ళు ఇంపార్టెంట్. ఏ రిన్యూడ్ ఇంజనీర్ కన్స్ట్రక్టెడ్ యానికట్ ఓవర్ ది గోదావరి కృష్ణ. ఇయర్స్ చూసుకోండి, 1847, 1853. బట్ ఇది ఒక్కటే కరెక్ట్. ఆన్సర్ ఈస్ 2. 25th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద వర్డ్ మోథూర్పా? మనకు ట్రైబల్ రివోల్ట్స్కి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పేర్లు, నేమ్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ కార్పెట్ డిజైన్స్కి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. సో మోతూర్పా అనేది కూడా ఒక ట్యాక్స్ అండి. దేని మీద ట్యాక్స్ అంటే లూమ్స్ అండ్ వేవర్స్కి, హ్యాండ్లూమ్స్. మనకు 26th క్వశ్చన్. 1857 రివోల్ట్, సిపాయి మ్యూటినీ అంటారు. అప్పుడు డిఫరెంట్ రీజన్స్ మనకు కోల్కత్తా, మద్రాస్ ప్రావిన్స్, బెంగాల్ ప్రావిన్స్, మద్రాస్ ప్రావిన్స్, డిఫరెంట్ ప్రావిన్సెస్లో డిఫరెంట్ మెంబర్స్ ఫైట్ చేశారు. సో అలా మన మద్రాస్ ప్రావిన్స్లో ఈ రీజియన్స్లో మెయిన్గా ఏపీకి సంబంధించిన రీజియన్స్లో ఎవరెవరు చేశారో ఇంపార్టెంట్. గోదావరి రీజన్లో సుబ్బారెడ్డి. హైదరాబాద్లో ఒక ముస్లిం పర్సన్ ఈజ్ తుర్బాజ్ ఖాన్. కడప్ప దండసేన్. సిడి అని గుర్తుపెట్టుకోండి. కడప్ప ఈజ్ నాట్ దండసేన్. కడప్పలో కూడా ఒక ముస్లిం షేక్ పీర్ సాహెబ్. ఎస్, కడప్పలో పీర్. గంజాం ఈజ్ దండసేన్. సో ఆన్సర్ ఏ ఈజ్ 4.
ఇది ఒక్క ఆప్షన్ ఉంది. సో 2. సో గోదావరి డిస్టిక్లో సుబ్బారెడ్డి, హైదరాబాద్లో తూరా బహస్ఖాన్, కడపలో పీర్ సాహెబ్, గంజంలో దండసేన్. 25th. Consider the following statement with reference to 1857 revolt in Andhra. The educated communities Andhra region showed their support for the British. Yes, correct. Most of the Jamindars opposed British rule because the permanent settlement has diminished their authority. No andi. Most of the Jamindars సపోర్ట్ చేసినారు బ్రిటిష్ని, ఎందుకంటే వాళ్ళకు బాగా మనీ వచ్చేది కదా జమీందారీ సిస్టమ్ కింద, అందుకు. So 2 wrong. Common people appreciated the company for giving them stable governance, especially when comparing to the chaos of Muslim rule. Yes, ముందు ఈ ముస్లిం రూల్ ఉండేది, మొహమ్మద్ కులీ, కుతుబ్ షా వాళ్ళంతా ఉన్నప్పుడు చాలా వార్స్ జరిగేదండి, కన్వర్షన్స్, వార్స్ అవన్నీ. సో దానికంటే బ్రిటిష్ రూలే బెస్ట్ అని ఫీల్ అయ్యారు. ద లాయల్టీ ఆఫ్ సౌత్ సిపాయిస్ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ సెక్యూరింగ్ ఇండియా ఫర్ ద బ్రిటిష్. అవును, మన సిపాయిస్ చాలా లాయల్గా ఉండేవాళ్ళు. సో 2 ఒక్కటి తీసేస్తే 2 ఈజ్ ఎలిమినేటెడ్. సో ఆన్సర్ ఈజ్ 4. 28th. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద పిటిషన్స్ సబ్మిటెడ్ బై ది మద్రాస్ నేటివ్ అసోసియేషన్ టు మద్రాస్ గవర్నమెంట్ ఇన్ 1859 అండ్ 1861. ఇది పిటిషన్ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ మద్రాస్ గవర్నమెంట్కి సబ్మిట్ చేసింది. గవర్నమెంట్ అఫీషియల్ షుడ్ నాట్ టేక్ పార్ట్ ఇన్ ది యాక్టివిటీస్ ఆఫ్ మిషనరీస్. కరెక్టే. ఇంకా మిగతా క్వశ్చన్, ఈ మిగతా 3 ఆప్షన్స్ మీరు ఏది కరెక్ట్ ఏది రాంగో చూసి అనాలిసిస్ చేసి ఆన్సర్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే కరెక్ట్. రిక్వెస్టెడ్ ది అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ అండ్ అడ్వకేటెడ్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రాయత్వారీ సిస్టమ్. సో అనలైజ్ చేయండి. అబాలిష్ చేయండి, 2 అబాలిష్ చేయమంటారు, కానీ ఒకటి అబాలిష్ చేసి ఒకటి ఉంచండి అని అంటారా, లేకపోతే వీళ్ళకి రాయత్వారీ సిస్టమ్ నచ్చిందా, అలా కొంచెం నేను చదవలేదు అని వదిలేయడం కాకుండా కొంచెం అనాలిసిస్గా, ఒకవేళ మనం ఏదన్నా వద్దు అని అనుకుంటే 2 సిస్టమ్స్ వద్దని అనుకుంటాం, ఒకటే చాలు మాకు ఇంకొకటి వద్దు అని అంటామా, లేకపోతే రాయత్వారీ బెస్ట్ అని జమీందారీ తీసేసేయండి రాయత్వారీ ఉంచండి అని అంటామా అని. ద పిటిషన్ కాల్డ్ ఫర్ ది అబాలిషన్ ఆఫ్ burdensome taxes like Mothurpa and other oppressive levies. The petition urged the introduction of Indian civil service and the appointment of Indians to higher position within the bureaucracy. నాకు తెలుసు ఆన్సర్, ఇదైతే పక్కా ష్యూర్ అండి. ఈ 3 ఆప్షన్స్లో ఏది రైట్ రాంగ్ అనాలిసిస్ చేయండి. దిస్ జర్నల్ వాస్ ఎడిటెడ్ బై కోకొండ వెంకటరత్నం పంతులు. ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1817. ఫేవర్డ్ ద యూస్ ఆఫ్ గ్రాంధిక భాష. గ్రాంధిక భాష అంటే లోకల్ లాంగ్వేజ్ ఆల్ లిటరేట్ స్టైల్ యాజ్ అపోజ్డ్ వ్యవహారిక భాష. మనకు వ్యవహారిక భాష వద్దు, గ్రాంధిక భాషని యూజ్ చేద్దాం అని. ఆ జర్నల్ ఏంటి అంటే ఆంధ్ర భాష సంజీవని. సో అడుగుతారు, ఆంధ్ర భాష సంజీవని ఎడిట్ చేసినది ఎవరు అని, కోక వెంకటరత్నం పంతులు. విచ్ జర్నల్ వాస్ ఇనిషియేటెడ్ బై వీరేశలింగం in 1874 at Rajahmundry to advocate for social reforms and women education is Vivekavardhini. Which of the following individuals were members of the Widow Remarriage Association? Widow Remarriage Association ఫామ్ అయింది ఆ గ్రూప్లో. ఆ గ్రూప్ని స్టార్ట్ చేసిన మెంబర్స్ ఎవరు? యాక్చువల్లీ 2 times ఫామ్ అవుతుందండి. ఒక సెకండ్ టైం ఒక గ్రూప్ ఫామ్ అయినప్పుడు ఈవెన్ కందుకూరి వీరేశలింగం గారు కూడా పార్ట్ తీసుకుంటారు. సో ఫస్ట్ 1874లో ఫామ్ అయినప్పుడు ఎవరున్నారు అంటే దేవన్ బహదూర్, రంగనాథరావు, చెంచలరావు. ఎస్, వెంకట రంగాచార్యులు. ఈయన కూడా ఒక ఫేమస్ ఒక బుక్ రాస్తారు. అదేంటి అంటే పునర్వివాహ సంగ్రహము అంటే ఒక గ్రూప్ లాగా. ఆ బుక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే విడో రీమ్యారేజ్కి సంబంధించి. సో ఆన్సర్ 1, 2, 3, 1 అండి ఆన్సర్. అది వచ్చించడం పునర్వివాహ సంగ్రహము, ఏ బుక్ విచ్ ఫేవరింగ్ ది రీమ్యారేజ్ ఆఫ్ విడోస్ వాస్ పబ్లిష్డ్ బై. ఇందాకే చెప్పాను చూసారా, వెంకట రంగనాచార్యులు. సో 1 ఇస్ ద ఆన్సర్. 33. మీరు నేను వర్డ్స్ ప్రొనౌన్స్ చేయట్లేదు అని ఫీల్ అవ్వకండి.
బట్ నేను నంబర్ ఆఫ్ టైమ్స్ చూసినాను కాబట్టి ఈజీగానే ఐ క్యాన్ ఆన్సర్ ఇది అని గెస్ చేయగలను. ఇన్ 1880 వీరేశలింగం అలాంగ్ విత్ చల్లపతి బప్పయ్య బసవరాజు ఎస్టాబ్లిష్ విడో రీమ్యారేజ్ అసోసియేషన్. సో చెప్పానా, ఫస్ట్ అసోసియేషన్ మనకు ఈ ఇయర్లో 1874లో, తర్వాత 1880లో ఈ వీరేశలింగం వాళ్ళు. వీరేశలింగం ఎస్టాబ్లిష్ విడోస్ హోమ్స్ ఇన్ మద్రాస్ ఇన్ 1897 అండ్ ఇన్ రాజమండ్రి. ఎస్, బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. హూ బెస్టోడ్ అపాన్ వీరేశలింగం ద టైటిల్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనే టైటిల్ ఎవరు ఇచ్చినారు అంటే మహదేవ్ గోవింద్ రానడే. మహర్షి అనే టైటిల్ ఎవరు ఇచ్చినారు ఈయనకి? రావ్ బహదూర్ అనే టైటిల్ కూడా ఇస్తారు. ఎవరెవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో కూడా చూసుకోండి. ఇప్పుడు 34th ఆన్సర్ ఏంటి అంటే మహదేవ్ గోవింద్ రానడే. 35th, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అసోసియేషన్స్ ఆర్గనైజేషన్ వాజ్ స్టార్టెడ్ బై వీరేశలింగం? వితంతువుల శరణాలయం, హితకర్ణి సమాజం, కృష్ణా డిస్టిక్ అసోసియేషన్స్. పొలిటికల్ అంటే ఇది. సో 1 and 2. జపనీయము మనకు టోగోనోగో, జపనీయము, జపాన్ హిస్టరీ, ఇలా త్రీ బుక్స్ ఇంపార్టెంట్ బుక్స్ కాదండి, 3 జపాన్కి సంబంధించి మన వాళ్ళు జపాన్ ఇలా చైనా వేరే వేరే కంట్రీస్తో రష్యాస్తో గొడవ పడ్డం అండ్ చైనా జపాన్ విన్ అవ్వడం, అది మనకు ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని 3 థింగ్స్ అండి. ఒకటి జపాన్ హిస్టరీ, ఇంకొకటి జపనీయము, థర్డ్ వచ్చి టోగోనోగో అనే పేరు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇప్పుడు దీంట్లో ఈ ముగ్గురికి ఇది ఎవరు రాశారు, ఈ టోగోనోగో ఎవరు పెట్టుకున్నారు పేరు, అవన్నీ చూసుకోండి. వీళ్ళిద్దరే వాళ్ళు. ఇదైతే కంప్లీట్లీ సంబంధించిన ఆప్షన్ కాదు. బట్ ఆడిపుడి సోమనాథ్ ఏం రాశారు? జపనీయం ఈజ్ శ్రీరామ్ వీరబ్రహ్మం. సో 2 ఈజ్ ద ఆన్సర్. టోగోనోగో వచ్చి రాజా ఆఫ్ మునగల్. ద వందే మాత్రం మూమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్పీరియన్స్డ్ ఏ సర్చ్ ఇన్ మూమెంట్ when Bipin Chandrapal conducted a tour of coastal Andhra. The tour was coordinated by is Mutnuri Krishnarao, కొండా వెంకటప్పయ్య. వీళ్ళకి సంబంధించి ఒక ఫేమస్ న్యూస్ పేపర్ ఉంటుంది, కృష్ణపత్రిక. చూసుకోండి ఆ పత్రిక ఎందుకు అంత ఇంపార్టెంట్ అని. 38. How many of the following personalities were associated with బాలభారతి సమితి అసోసియేషన్? బాలభారతి సమితి మనకు వందే మాత్రం మూమెంట్ జరుగుతున్నప్పుడు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయండి. దాంట్లో ఇంపార్టెంట్ వచ్చి బాలభారతి సమితి. దాంట్లో ఎవరెవరు ఉన్నారంటే గంటిల్ల లక్ష్మణ, కంచుమూర్తి రామచంద్రరావు, చిలుకూరి వీరభద్రరావు, గున్నేశ్వరరావు. సో ఆల్ ఆర్ కరెక్ట్. డ్యూరింగ్ 18th century in Andhra, the జమీందారీ మెయింటైన్ మొక్కాసా. జమీందారుల కింద మొక్కాసా అండ్ మనోవర్తి. ఇన్ దిస్ కంటెక్స్ట్ వాట్ డస్ మొక్కాసా అండ్ మనోవర్తి స్టాండ్స్ ఫర్? ఈజ్ మిలిటరీ ఫోర్సెస్. 39 ఆన్సర్ ఈస్ 2. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు థామస్ మున్రో. ఇంపార్టెంట్ పర్సన్ థామస్ మున్రో. He was appointed as Principal Collector of Rayalaseema region on 24th October 1800. 1800 కూడా నాకు గుర్తుంది కానీ నేను 24th October, బట్ ఆన్సర్ ఈజ్ రైట్. He was proficient in Telugu and efficiently managed administrative tasks without relying on Dubashis. Dubashis అంటే ట్రాన్స్లేటర్స్. ఎస్, ఇది కూడా కరెక్ట్. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు సిల్క్ ఇండస్ట్రీ డ్యూరింగ్ 19th century. సిల్క్ ఇండస్ట్రీ మనకు ఫేమస్ అండి. డ్యూరింగ్ దిస్ టైమ్ సిల్క్ ఇండస్ట్రీ వాస్ మోస్ట్లీ రూరల్ ఇండస్ట్రీ కాదు. సిల్క్ ఇండస్ట్రీ ఉందంటే అసలు అది పెద్ద ఇండస్ట్రీ. సో అర్బన్ ఇండస్ట్రీ. ద సిల్క్ వేవర్స్ ఆఫ్ ఆంధ్ర కేమ్ ఫ్రమ్ పద్మశాలి అండ్ ముస్లిమ్స్. నో, ఓన్లీ లేదండి, పద్మశాలీస్, ముస్లిమ్స్ అండ్ ఈవెన్ దేవనాగాస్, మాల ఆ కమ్యూనిటీ వాళ్ళు కూడా చేసేవాళ్ళు. సో ఓన్లీ 1 ఈజ్ ద 1 కూడా రాంగే. కరెక్ట్ ఈజ్ neither. 4 is the answer. 42nd. During 18th and 19th centuries, the carpets of Elur and the colored rugs and blankets of Kannur were well known in the international market. The Elur crafts immigrants are from Persia.
So 2 is the answer. 43rd. Consider the following places. Harpalli, Adoni, Kadapa, Kambam. Which of the above were parts of Rayalaseema? రాయలసీమ కిందకి ఏవేవి వచ్చాయి అంటే అన్నీ అండి. అన్నపల్లి, ఆదోని, కడప అండ్ ఖమ్మం. 44. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫీషియల్స్. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ పర్సనాలిటీస్ ఆర్ హైలీ రివర్స్డ్ ఇన్ ఆంధ్ర? రివర్స్డ్ అంటే రెవర్డ్ అంటే చాలా మంచి చేసింది ఇది అంటే ముండ్రో, కాటన్ ద్వారా, సిపి బ్రౌన్. సో ఆల్ ది 3 ఆర్ కరెక్ట్. The East India Company divided coastal area of Andhra regions into 5 collectorates. Which among the following was not one of them? Not అని అడుగుతున్నారు, అది మచిలీపట్నం. Which of the following statements are correct about Justice Party? The South Indian People's Association started a newspaper under the name of Justice. Yes, correct. K.V. Reddy Naidu, B. Ramachandran, Pattabhiram, Apparao were the prominent. Yes. The first Justice Party ministry was formed with Subbarayulu Reddyar as the chief minister. Yes అండి, all the are correct. చాలా ఫ్యాక్చువల్ డేటా జస్టిస్ పార్టీ గురించి. ఇంపార్టెంట్ పార్టీ కూడా చూసుకోండి, అసలు ఎప్పుడెప్పుడు అటెండ్ అయ్యింది, మన ఏపీ నుంచి ఎవరెవరు అటెండ్ అయ్యారు. 47. Which of the following statements are correct about Vande Mataram movement in Andhra? The Madras Mahajana Sabha and the Industrial Association propagated the idea of Swadeshi. Yes. During this movement, the Swadeshi League was established. Yes. The slogan Vande Mataram, Manade Rajyam became popular. All are correct. చాలా ఇంపార్టెంట్ మూమెంట్ అండి. కర్నూల్ సర్కులర్ వాజ్ డ్రాఫ్టెడ్ బై కాలా వెంకట్రావు. ఎస్, కరెక్ట్. క్విట్ ఇండియా మూమెంట్ జరిగేటప్పుడు కర్నూల్ సర్కులర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. The Kurnool Circular called for defying prohibitionary order, lawyer quitting practice, students leaving colleges. Yes. So both the statements are correct. 49. Defying convention with his poetic prose, he holds significant says over the minds of prevent youth driven by revolutionary ideas. ఇంకా అర్థమైపోయింటుంది శ్రీ అని. శ్రీరంగం శ్రీనివాసరావు. వీరసం ఆర్ విప్లవ రచయితలు. అనంతం ఆయన ఆటోబయోగ్రఫీ. అదెవరు అంటే శ్రీరంగం శ్రీనివాసరావు. మహాప్రస్థానం కూడా ఈయనదే అండి. 50. హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, గాంధీ బుక్ అండి ఇది ఒకటి. గాంధీజం అండ్ ఫెదర్స్ అండ్ స్టోన్స్ ఆర్ ది భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఈయన ఒకటి. అందరు ఇంపార్టెంటే, వీళ్ళు ఇంకా ఇంపార్టెంట్. ఇంకా ఆయన రాసిండే ఇదేంటి న్యూస్ పేపర్ ఏంటి, జన్మభూమి, అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. సో టోటల్ 50 క్వశ్చన్స్ అయ్యండి. నెక్స్ట్ 100 క్వశ్చన్స్ విల్ డీల్ అనదర్ పార్ట్. థ్యాంక్ యూ. ఏ డౌట్ ఉన్నా ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.